మొగుడు అక్కర్లేదు, మొగుడికి సంబంధించిన సంపాదన కావాలి, లేదా మొగుడికి సంపాదన లేకపోతే మొగుడికి సంబంధించిన వ్యాపారం, మొగుడికి సంబంధించిన ఆస్తుల హక్కును వాడినే వీధుల్లో పడేయాలనేటువంటి కొంతమంది యొక్క బుద్ధి ఇప్పుడు పెద్ద సమస్య కూర్చుంటుంది. నిన్నగా మొన్న తమిళనాడులోది మాట్లాడుకున్నాం. తన ఆడబిడ్డని చంపబోయినటువంటి అరాచకం చేసినటువంటి తల్లి పాత్ర ప్రియుడి కోసం చేసినటువంటిది. ఆ ప్రియుడికి తన కూతుర్ని ఓ రకంగా హింసించడానికి అవకాశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. చివరికి స్థానికులందరూ తిరగబట్టడంతో అతను అరెస్ట్ అయినటువంటి పరిస్థితి చూసాం. ఇప్పుడు అది మర్చిపోకముందే రకరకాల ఇన్సిడెంట్లు అన్ని చోట్ల చోటు చేసుకుంటున్నాయి. అందులో తాజాగా ఒక ఇన్సిడెంట్ ఇవాళ మనం ఇంతకుముందు ఒక వీడియో కూడా చేసుకున్నాం. ప్రియుడి కోసం అని చెప్పేసేసి బిడ్డని చంపాలనుకున్నటువంటి తన భర్త కిడ్నీనే అమ్మించినటువంటి మహానాయకురాలు, మహామనిషి ఒక అమ్మాయి తన భర్తతో కిడ్నీ అమ్మించి ఆ డబ్బులు తీసుకుని లవర్తో కలిసి లేచిపోయినటువంటి ఉదంతం ఒకటైతే, ఇప్పుడు లేటెస్ట్గా ఇంకొక సంఘటన చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తాడిచెర్లకు చెందిన గానాల శారద కొంతకాలంగా భర్తతో విడిపోయి 9 ఏళ్ల కొడుకు ఉదయ రాహుల్ 5 ఏళ్ల కుమార్తె రేణుకతో కలిసి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమెకు స్థానికుడు అవివాహితుడు నల్ల వెలుగున పవన్ కుమార్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధాన్ని దారిసింది. దీంతో శారద పవన్ కుమార్ జంగారెడ్డిగూడానికి మకం మార్చి సహజీవనం చేస్తున్నారు. అక్కడే హోటళ్లలో పనిచేసుకుంటున్నారు. పవన్ కుమార్ రోజు మద్యం తాగొచ్చి శారద పిల్లలైన ఉదయ రాహుల్ రేణుకుల్ని సెల్ ఫోన్ ఛార్జింగ్ వైపు తీవ్రంగా కొట్టేవాడు. దీనికి శారద అడ్డు చెప్పకపోగా ప్రియుడికి వంత పాడేది. తాజాగా పవన్ కుమార్ శారదలు చిన్నారులు వైర్లతో కొట్టడంతో వాళ్ళ శరీరం మీద తీవ్ర గాయాలయ్యాయి. ఇలా అవుతున్న గాయాల మీద వాళ్ళు కారం పోసేవాళ్ళంట. మంటను భరించలేక చిన్నారులు అల్లాడిపోతుంటే వాళ్ళ నోట్లో కారంతో పాటు మిరపకాయలు కుక్కి రాక్షసానందం పొందేవాళ్ళట. వీళ్ళు పెడుతున్న హింసలకి ఉదయ రాహుల్కి పళ్ళు ఊడిపోతే రేణుక కంటికి తీవ్ర గాయమైంది. శనివారం రాత్రి కూడా ఇట్లాగే చేస్తే వాళ్ళిద్దరూ రోడ్డు మీదకి పరుగులు తీసుకుంటూ వచ్చారు. చుట్టుపక్కల వాళ్ళు జోక్యం చేసుకుని పవన్ కుమార్ని కొడతంటే నా ప్రియుడిని కొడితే ఊరుకోనని చెప్పేసి ఆ అమ్మాయి అడ్డం తిరిగి వాళ్ళ మీదనే దాడికి రివర్సల్ వెళ్ళింది. దీంతో పోలీసులను పిలిస్తే పోలీసులు ఇప్పుడు వాళ్ళనిద్దరిని అరెస్ట్ చేసి ఫోక్సో కేసు పెట్టి జైల్లో పెట్టబోతున్నారు.